కార్లలో తిరగాల్సిన వాళ్ళు కాలినడకన వీధుల్లో తిరగడం ఏమిటి? అలా పోకిరోళ్లు వెంటపడి అల్లరి చేయడం ఏమిటి? అంతా మన కర్మ కాకపోతే, పొగరు తగ్గించుకోకపోతే జనమందరిలో పలచనైపోతావే. అమ్మా, ప్రతిదాన్ని భూతద్దంలో చూడకు. అన్నింటికీ కారణం అదే అనకు. అత్తింట్లో ఉన్నా పుట్టింట్లో ఉన్నా పోకిరి వాళ్ళు పోకిరి వాళ్లే. వాళ్లకు వాళ్ళు వీళ్ళు అని తేడా ఉండదు. ఈవిడి గారు చెప్పడం, నువ్వు అరవడం బాగానే ఉంది, కానీ నువ్వు ముందు లోపలికి పద. తగ్గిందా గ్యాసు? ఇంక వెళ్ళు. నా గ్యాస్ కాదమ్మా, ముందు మీ టెంపర్లు తగ్గాలి. పదవే ప్రమీల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో ఎరగా పూసింది, ఎరగా పూసిన కొమ్మ ఇరిగిపోయింది, చెట్టునే మొదలంట నరికి వెయ్యాలి. హలో, అమ్మా సీత, నేనమ్మా బాబాయ్ని, అదే రాధాకృష్ణ బాబాయ్ని. ఇందాక స్వర్ణ ఫోన్ చేసిందమ్మా. ఏదో 15 లక్షలని ఏదేదో అందమ్మా. నాకేం వినపడి సావలా. ఏంటమ్మా విషయం? ఆ ఫోన్ మీకొచ్చిందా? జిఎం రాధాకృష్ణకి ఫోన్ చేయమంటే పొరపాటున నీకు చేసినట్టుంది. నేను ఫోన్ చేసి మాట్లాడతానులే. అంతా బాగున్నారు కదా? అంతా బాగానే ఉన్నామమ్మా. మీరెలా ఉన్నారమ్మా? అంతా బాగానే ఉన్నాం. ఉంటాను. సీత ఏదో తేడా మాట్లాడుతుంది. ఏదో నా దగ్గర దాస్తుంది. లాభం లేదు. అక్కడ ఏదేదో జరిగిపోతా ఉంది. ఎల్లి కూపి లాగాలి. గేదెలేమని? ఓ ఎక్కావు నాగరాజు, గేదెలు తోలు. ఏవే, నువ్వు బాబాయ్కి డబ్బు కోసమే ఫోన్ చేసావు కదా? చేశాను. ఏమన్నా ఆయనకేం వినపడలేదు. వినపడిందా వినపడలేదా అన్నది కాదు ముఖ్యం. పోయి పోయి ఆ తలతిక్క మనిషిని, మనకి అంత అన్యాయం చేసిన వాణ్ణి డబ్బులు అడగడానికి నీకు సిగ్గనిపించలేదా? అంత అభిమానం చంపుకొని ఆయన్ని అడిగే బదులు అత్తారింటికి వెళ్ళొచ్చుగా. ఏ అభిమానంతో ఇంత దాకా వచ్చావో అది వదులుకున్నాక ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఎందుకే? ఎవరెవరి కాళ్ళలో పట్టుకునే బదులు వెళ్ళి అమ్మమ్మగారి కాళ్ళే పట్టుకోవచ్చుగా. అప్పుడు ఈ అవస్థలు బాధలు తిప్పలు ఉండవుగా. ఆయన్ని డబ్బు అడగడం కన్నా దిగజారుడుతనం ఇంకొకటి లేదు. ఇలా దేశం మీద పడి ముష్టెత్తుకోవడం కన్నా కాస్త అహంకారం తగ్గించుకొని అత్తారింట్లో పడుండడం మంచిది. ఇది నువ్వు చివరికి తేల్చి చెప్పే మాట. ఎలా అయినా నన్ను అక్కడికి పంపాలన్నదే మీ ఉద్దేశం. ఎన్నైనా పడతా, ఎవరి కాలైనా పట్టుకుంటాను. అక్కడికి మాత్రం చస్తే వెళ్ళను. నా తిప్పలు నేను పడతాను. నన్ను తప్పు అంటే మాత్రం సహించను. దయచేసి నువ్వేం మాట్లాడుకో. ఏర్పాట్లు బానే ఉన్నాయి కానీ అసలు వాడేడి? పుట్టినరోజు వాడికి అసలు గుర్తుందో లేదో. వాడి పుట్టినరోజు వాడికి గుర్తుండకపోవడం ఏమిటండి? ఉంటే ఇంట్లో ఉండకుండా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? గుడికేమన్నా వెళ్ళాడేమో గ్రాని. అది కరెక్టే. వాడు కాస్త దేవుడంటే నమ్మకం ఉన్నవాడే. గుడికే వెళ్ళుంటాడు. అడుగో. తాతయ్య, ఏంటిదంతా? ఏంటేంట్రా, ఇవాళ నీ పుట్టినరోజు కదా, నీకు గుర్తులేదా? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను తాతయ్య. పుట్టినరోజనే కదా నువ్వు గుడికెళ్ళింది? మరి ఇదంతా ఏమిటి అంటావే?
నా పుట్టినరోజు మీకు ఎవరు చెప్పారు నానమ్మా? ఇందాకే సీత ఫోన్ చేసి నీకు బర్త్డే విషెస్ చెప్పమంది. సీత చెప్పడం ఏమిట్రా? ఈ ఇంట్లో పెరకపోయినా నువ్వు ఈ ఇంట్లో పుట్టిన వాడివేగా. ఈ ఇంటి వారసుల పుట్టినరోజులు మాకు తెలియవా? ఈ తరానికి పెద్దవాడివి, నేనెలా మర్చిపోతాన్రా? అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. సర్లేరా, ముందు కేక్ కట్ చెయ్యి, నాకు స్వీట్ తినాలనుంది. ఏరా, ఏటా అమ్మ చేసేది, ఈ ఏడు అమ్మ లేదు. అదో అసంతృప్తి. మన ఇంటి పరిస్థితులు అంత బాగోలేదు, పైగా సీత కూడా లేదు. అందుకే నాకు ఇష్టం లేదు. అమ్మనైతే తీసుకురాలేం గాని ఈ పరిస్థితులు మారేయే. సీత నీ దగ్గరుండేదే, కానీ ఈ పుట్టినరోజు రేపు రాదు కదరా. వచ్చేది ఇది కాదుగా. చూడు, పోయిన మనుషుల్ని, వాళ్ళ తాలూకు బాధల్ని కొంచెం కొంచెం మర్చిపోవటానికే ఇలాంటి వేడుకలు పండుగలు చేసుకుంటారా. నా మాట విను, మా అందరి కోసమైనా కాదనుకో. అవునరా, మీ అమ్మే కదరా మమ్మల్ని అందరినీ నీకిచ్చి వెళ్ళింది. మేమంతా తోడుగా అండగా ఉండి ఆప్యాయత పంచాలనిగా దాని కోరిక. కేక్ కట్ చేయరా. అనయ్య, కేక్ కట్ చేయనయ్య. రఘురామ్, మీ అమ్మలేని లోటు పూర్తిగా తీర్చలేకపోవచ్చు, కానీ పిలుపుతో అన్నా తృప్తి కలుగుతుందేమో. నన్ను పిన్ని అని కాకుండా అమ్మ అని పిలు. నీ పుట్టినరోజుకి నేనిచ్చే కానుకగా ఈ అమ్మ అనే పిలుపు సొంతం చేసుకో. ఇంకేమరా, మీ అమ్మే ఈ రూపంలో నీకు ఆశీర్వాదం అందించిందనుకో. వాడి మనసంతా సీత మీదే ఉన్నట్టుందండి. ఏదో నీకోసం వాడు అలా అన్నాడే గాని వాడు జన్మలో సీతను అలా అనగలడా? సాకేత్ కోసం అలా అనుమన్నాను గాని వాళ్ళని విడదీయాలని కాదులేండి. అన్నయ్య, కానివ్వు. కానివరా, కేక్ కట్ చెయ్యి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Rangaya. కేక్ కట్ చెయ్యి. అమ్మా. రే తమ్ముడు, పట్రా.
రఘురామ్ రే రఘు, ఏంట్రా హ్యాపీగా ఉండకుండా ఇలా డల్గా కూర్చున్నావేమిటి? ఏం లేదు తాతయ్య. ఏమీ లేదు అనగానే ఈ తాతయ్య నమ్మేస్తాడనుకున్నావా? సీత లేదని వెల్తిగా ఫీల్ అవుతున్నావు కదా? తను నా గుండెల్లోనే ఉంది. వెళితే ఎలా ఫీల్ అవుతాను? కాకపోతే ఇవాళ నా పుట్టినరోజు. తనకి నేను స్వీట్ తినిపించగలిగుంటే మరోలా ఉండేది. పైగా జున్ను చూశాక మరీ మరీ గుర్తొచ్చింది. తాతయ్య, సీతకు జున్నంటే చాలా ఇష్టం. సీతకి జున్నంటే ఇష్టం, ఇది తనకి అందించాలి, అంతేగా? అంటే రేయ్, మనసుంటే 1,00,000 మార్గాలుంటాయిరా. నీ కోరిక నేను తీరుస్తానుగా. పద పద. అమ్మగారు, ఓ అమ్మగారు, ఎవరు? పాలోండమ్మా. జున్నిచ్చి పోదామని వచ్చానమ్మా. మాకు పాలు పోసే వాళ్ళెవరూ లేరే. ప్యాకెట్ పాలే వాడతాం. పక్కింటోళ్ళవేమో, వెళ్ళు. పక్కింటి పోవాడినేనమ్మా. జున్నిచ్చి వెళ్దామని వచ్చా. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. జున్ను ఇవ్వడానికి వచ్చావా? అవును అమ్మాయి గారు. తాతయ్య, నువ్వా? ఏంటి? దేనికి డ్రామా? ఏంటి? ఏం మాట్లాడవే? ఏంటి పాలాడి వేషం? ఎందుకు ఈ వేషంలో వచ్చావు? జున్నంటూ పాలంటూ ఎవరికి వెనరాద్దామనుకున్నారు? మీ మనవడు నూనె పోసి పడేశాడు, మీరు వెన్ను రాసి పడేయాలని వచ్చారా? కూడా పెద్ద మనవడిని వెంటేసుకొచ్చారు. ఏంటి సంగతి? ఈ డ్రామా వెనుకున్న కథ ఏంటి? స్వర్ణ, ఏంట మాటలు? తాతయ్య గారిని అలా అంటావే? దొంగ వేషాలు వేసుకొస్తే ఇలా అనక ఇంకెలా అంటారు? వేసుకొచ్చింది పాలాడి వేషమే గాని పాములాడి వేషం కాదు కదమ్మా. కాటు వేయించడానికి రాలేదు, కలుపుదామని వచ్చాను. పాలు పొంగిస్తే శుభం, అందుకే పాలవాడి వేషంలో వచ్చాను. పాలు పెరుగైతే చలవ, ఆ చలవ మన 2 కుటుంబాల మధ్య నిలవాలనే వచ్చానమ్మా. మాటలన్నంత తీయగా మీ ఇంటి వాళ్ళ చేతులు లేవు. పాలకొండల్లో విషం చిమ్మాక అవి విరిగిపోయాయి. ఆ జున్నులో తీపి చచ్చిపోయింది. స్వర్ణ, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? పెద్దవారు పద్ధతి తప్పి ఇలా వేషాలు వేసుకొచ్చి డ్రామా డైలాగులు మాట్లాడుతుంటే ఆ డైలాగులకు తగ్గట్టు నా డైలాగులు ఉండాలి కదా. స్వర్ణ, దయచేసి నన్ను మాట్లాడివ్వండి. ఏం పాలైనా ఎందుకొచ్చావని అడుగుతున్నాను, సమాధానం చెప్పవే. అమ్మా స్వర్ణ, ఏ వేషమైనా ఏ డ్రామా అయినా మంచి చేయాలనే కానీ చెడు చేయాలని మాత్రం కాదమ్మా. ఇవాళ రఘురామ్ పుట్టినరోజు.
తన భార్యకి స్వీట్ ఇద్దామని వాడి మనసులో ఉంది. తనకిష్టమైన జున్నందించాలని ఆశపడ్డాడు. వాడికై వాడు రావటానికి ధైర్యం చాలక వాడిలో వాడు మదన పడుతుంటే ఇష్టాన్ని మనసులోనే అణిచిపెట్టుకుని ఇబ్బంది పడటం ఎందుకురా? నేను నీ తరఫున సీతకందిస్తాను రా అని తీసుకొచ్చానమ్మా. దానికి ఇలా దొంగచాటు వ్యవహారం ఎందుకు? ఈ వేషం ఎందుకు? ధైర్యంగా రావచ్చుగా. వేషం వేయటం వల్లనే ఇక్కడ దాకానైనా రాగలిగాను. మామూలుగా వస్తే గుమ్మం కూడా దాటనివ్వని బంధాలు కాపాడాలని బాధ్యతను తీసుకున్నాను. తప్ప? డ్రామాలాడ్డం తప్పే. ఏంటమ్మా వేషం తప్పు డ్రామా తప్పు అంటావు? నీ విషయంలో అది రైట్ అయినప్పుడు నా విషయంలో తప్పెందుకు అవుతుంది? నీకో న్యాయం నాకో న్యాయమా? నీ కాపురం నిలబెట్టుకోవడానికి అప్పుడు దొంగ ప్రెగ్నెంట్ డ్రామా నువ్వాడావు. నేను చెప్పిన 498 డైలాగు వాడావు. అప్పుడు తప్పనిపించలేదా? ఇవాళ నేను వీళ్ళ కోసం వేషం వేస్తే అది తప్పనిపించిందా? అప్పుడు ఇప్పుడు నేను అదే జగన్నాథాన్ని. ఈ జడ్జి ఎప్పటికీ తప్పు చేయడు. చేతనైన సహాయమే చేస్తాడు గాని ద్రోహం చేయడు. ఆ వేళ ఆ డ్రామా ఆడించింది నీ బంధం నిలబెట్టడానికి. ఇవాళ ఈ డ్రామా వీళ్ళ బంధం నిలపడానికి. నువ్వు అన్నాళ్ళు ఆడితే లేని తప్పు నేను ఒక్కరోజు ఆడితే తప్ప? చూడమ్మా, నాకు నువ్వెంతో సీత కూడా అంతే. అప్పుడు నేను ఒక్కదాన్నే సమర్థించాను, ఇవాళ వీళ్ళిద్దరినీ సమర్థిస్తున్నాను. అయినా నాకు తెలియకడుగుతాను, మీ అక్కయ్య చేసిన తప్పేంటి? తనెందుకు నీతో పాటు ఇక్కడ ఉండాలి? ఆ విషయం అడగాల్సింది నన్ను కాదు, గుమ్మం బయట నిలబడ్డ మీ పెద్ద మనవణ్ణి. వద్దన్నది నేను కాదు, నేనేం వెళ్ళొద్దనలేదు. వాడిని అడగాల్సిన అవసరం లేదమ్మా. వాడేంటో వాడి మనసేంటో వాళ్ళిద్దరి మధ్య ప్రేమేమిటో నాకు తెలుసు. నీ కాపురం నిలవాలనే వాడు సీతక ఆంక్ష పెట్టాడు. ఆ విషయం నీకు మాత్రం తెలియదా? నీ మూర్ఖత్వానికి వాళ్ళు విడిపోవాలా? నీ మొండితనానికి వాళ్ళు బలవ్వాలా? నీ కాపురం చెడకూడదు అనుకున్న పాపానికి వాళ్ళు దూరం అవ్వాలా? వాళ్ళు విడిపోతే ఆ పాపం నీదవుతుంది, నువ్వే విడదీసిన దానివి అవుతావు. నేనేం విడగొట్టేదాన్ని కాను. అయితే గీతే మీ శ్రీమతి పిఠాపురం మంగ తయారవుతుంది. ఆ మాట మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి పిఠాపురం స్వర్ణలతాదేవి గారు. తప్పు అవతల వాళ్ళ మీద నెట్టేగానే మనం నిర్దోషులమైపోం. ఒక్కవేళ అవతల వాళ్ళకి చూపిస్తే 3 వేళ్లు మనల్ని చూపిస్తుంటాయి. పాలకొండలో విషం చిమ్మారు అన్నావు, మరి నువ్వు చేస్తుందేమిటి? వీళ్ళ మధ్య ఉన్న ప్రేమను నువ్వు కాటేయొద్దు. వాళ్ళ మనసుని గాయపరిచే ఆయుధం నువ్వవుతావా? తాతయ్య, పాలవాణ్ణమ్మా. బాబాయ్ గారు, పిల్లలమ్మా. తాతయ్యలతో అమ్మమ్మలతో వాళ్ళకుండే చనువు వేరు. నేనేం ఫీల్ అవటం లేదు. బాధ్యత ఫీల్ అయ్యి వచ్చాను కాబట్టే అర్థం అయ్యేలా చెబుతున్నాను.